ఇరాన్ యుద్ధ ఫలిత కష్టాలు చివరికి ఈ దేశంలో మారుమూల నుంచి కూడా మొదలయ్యాయి. అవి పేదోడి మీద నుంచే ఆ కష్టాలు అమలు కావడం స్టార్ట్ అయ్యాయి. దారుణం. వాణిజ్య సిలిండర్లు సప్లై చేయడం ఆపేశారు. హోటళ్ళు మూతపడిపోతూ ఉన్నాయి. సో ఈ కష్టాలను ఎంతో కొంత అధిగమించాలని చెప్పి కేంద్రం ఎల్పిజి గ్యాస్ రిఫైనరీలు ఏవైతే ఉంటాయో ఆ రిఫైనరీల మీద ఎస్మా ప్రయోగించింది. ఉత్పత్తి పెంచాలి అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఎంత పెంచినా అక్కడి నుంచి రాకపోతే ఏం చేయాలన్నది వాళ్ళ పాయింట్. ఈ క్రమంలో ఇక్కడ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆపేస్తున్నారు. బెంగళూరులో హోటల్ మూసివేస్తున్నట్లు హోటల్ రెస్టారెంట్ల అసోసియేషన్ నిన్ననే ప్రకటించింది. అండ్ తాజాగా చెన్నై హోటల్స్ అసోసియేషన్, ముంబై హోటల్స్ అసోసియేషన్ ఒక ప్రకటన చేశారు. 50% హోటళ్లను బంద్ చేసేసాం. ఈ పరిస్థితి 2-3 రోజులు కొనసాగితే మొత్తం హోటళ్లను బంద్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముంబైలోను చెన్నైలోను 50% హోటల్ బంద్ చేశారు. బెంగళూరులో హోటల్స్ బంద్ చేస్తున్నట్టు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. అండ్ తాజాగా దేశంలోని ప్రముఖ పెద్ద రాష్ట్రాల నుంచి హోటల్స్ అసోసియేషన్లందరూ సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఒక లేఖ రాశారు. అయ్యా, ఉద్యోగస్తులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ట్రైన్లు అన్ని దగ్గర తిండే ఆధారం. సో హోటల్సే అత్యంత కీలకం. సో ఆ తిండే బంద్ అయిపోతే అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి మాకైనా కూడా గ్యాస్ సరఫరా చేసే విధంగా మీరు చొరవ తీసుకోండి. మా రంగాన్ని బ్రతికించండి. మా రంగాన్ని బ్రతికించడం ద్వారా చాలా రంగాలకు ఊతమిచ్చినట్లు అవుతుంది. తిండి పరిశ్రమ మూతపడిపోతే దేశం అల్లాడిపోతుంది అని చెప్పి హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాశారు. కనీసం మమ్మల్నైనా ఆదుకోండి, గ్యాస్ ఇవ్వండి అని. చూసారా? ఆ హోటళ్ళలో పనిచేసేవాళ్ళు, రోజు దాని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, రోజు కూలి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు, చిన్న చిన్న జీతాలు తీసుకొని బ్రతికేవాళ్ళు నాశనం అయిపోతున్నారు. అన్ని రంగాలు ఎంత దారుణంగా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయో. దాదాపు అందరి కంట కన్నీరే. అది సామాన్యుల పేదల నుంచి మొదలవుతుంది. ఫస్ట్ మొదలైపోయింది. మొత్తుకుంటుంది ప్రపంచం. ఇరాన్ మీద యుద్ధానికి పోకండి రయ్యా, ప్రపంచాన్ని నాశనం చేస్తారు మీరు. బ్రతకనీయండి రయ్యా ప్రపంచ జనాన్ని, మీరు పోకండి రా బాబు యుద్ధానికే అని. కానీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా పోయి ఏం సాధించారు? జనానికి కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు మిగిలిస్తూ ఉన్నారు.